పర్యాటక ప్రాంతంగా కర్రెగుట్టలు, రహదారులు, హోటళ్ల నిర్మాణానికి కేంద్రం ప్రణాళిక వేస్తుందంట. సాయుధ బలగాల అతిపెద్ద శిక్షణా కేంద్రం ఏర్పాటుకు కూడా యోచిస్తుందంట. ఇప్పటి వరకు మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న కర్రెగుట్టలను అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. దట్టమైన అటవీ సెలయేళ్లు ఏమీ లేదు, అక్కడ ఉన్నటువంటి సంపదను ఇప్పటికే లూటీ చేయడానికి, ఆదివాసులను అక్కడి నుంచి తరమడానికి మావోయిస్టుల పేరుతో దిగిరిగంతే. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి అలాట్మెంట్లు, టెండర్లు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. విలువైన ఖనిజాలు ఉన్నాయంట లోపల. అది దాన్ని పర్యాటకం మాటన జరిగేటువంటి దోపిడీ అది. ఇప్పటి వరకు మావోయిస్టులకు పెట్టని కోటలో ఉన్న కర్రెగుట్టలను అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. దట్టమైన అడవి, సెలయేళ్లు, గుహలు, కొండలతో సహజ సుందరమైన ఈ ప్రాంతాన్ని మరింత అందంగా పర్యాటకులకు అనుకూలంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఉన్న కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంతేకాదు దేశంలోనే అతిపెద్ద సాయుధ బలగాల శిక్షణ కేంద్రంగా కూడా మార్చాలనే ఆలోచనతో ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఇటీవల ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల పోలీసు అధికారుల సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఊటీ తరహా వాతావరణం. తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య కర్రెగుట్టలు విస్తరించున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని చెప్తున్న కేంద్రం కర్రెగుట్టల్లో దాగిన మావోయిస్టులను, అగ్రనేతల ఆచూకీని కనిపెట్టడానికి ఇటీవల 10,000 మంది బలగాలతో 21 రోజుల పాటు భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 30 మంది వరకు మావోయిస్టులు మరణించారు. మిగిలిన వారు అక్కడి నుంచి తప్పించుకున్నారు, పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక దీన్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో మళ్ళీ మావోయిస్టులు దొరబడే అవకాశం ఉందని భావిస్తున్న కేంద్ర పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రణాళిక రచిస్తోంది. వేసవిలోనూ ఇక్కడ ఊటీ తరహాలో వాతావరణం ఉంటుందని, పర్యాటకానికి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయని, అందుకే దేశంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంలో ఒకటిగా చేయాలని భావిస్తోంది. భారీ రహదారులు నిర్మించడం, పర్యాటకానికి అవసరమైన హోటళ్లు, ఇతర హంగులు కల్పించడానికి ప్రణాళిక రూపొందిస్తుంది. అలాగే భవిష్యత్తులో మళ్ళీ మావోయిస్టులు ఇటువైపు రాకుండా ప్రతి 5 కిలోమీటర్ల ఒక్కొక్కటి చొప్పున భద్రతా బలగాల కోసం ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్లు కూడా నిర్మించబోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని సాయుధ బలగాల కోసం అతిపెద్ద శిక్షణా కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల ఏరివేత బాధ్యత కేంద్ర బలగాలకే. దేశంలో అది దేశంలో మావోయిస్టుల ఏరివేతను పూర్తిగా కేంద్ర బలగాలు నిర్వహించనున్నాయి. స్థానిక పోలీసుల ప్రమేయం లేకుండా ఇక మీదట పూర్తిగా సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ లాంటి బలగాలకి ఈ బాధ్యత అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. దాంతోపాటు పోలీస్ స్టేషన్ల వారీగా మావోయిస్టుల కదలికలను గమనించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని, ఇదంతా కేంద్రం పర్యవేక్షణలోనే జరగాలని కూడా నిర్ణయించారు. అంటే మావోయిస్టులను ఏరివేసి చంపేతందుకు కేంద్ర బలగాలు, వాళ్ళతో చర్చలు జరపడానికి లేదా సోయి ఇంకెంతమందిని చంపుతారు? కాదు, దేశంలో మనుషుల్ని 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.